కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. జనవరిలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని, జలాల నిజాలపై సభలో చర్చిద్దాం రమ్మని సవాల్ విసిరారు. కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. జనవరిలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని, జలాల నిజాలపై సభలో చర్చిద్దాం రమ్మని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెబుతారు. నరసింహరావు, చెప్పండి. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరినట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏమన్నారు రేవంత్ రెడ్డి? స్వామి, ఈ రోజు కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ప్రధానంగా నీరు జలాల పైన జరిగినటువంటి దానిపైన జరిగినటువంటి అన్యాయం పైన పోరుబాట పడతామని చెప్పి చేసినటువంటి ప్రసంగానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియా ప్రతినిధితో చిట్ చాట్ గా మాట్లాడారు. కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ కి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రధానంగా ఈ నీళ్లపై జరిగినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది, నదీ జలాల విషయంలో గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఈ 2 ఏళ్ల తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో సమగ్రంగా ఈ నదీ జలాల పైన చర్చిద్దాము, జలాలు నిజాలు అనేటువంటి అంశాన్ని పెట్టుకుని అసెంబ్లీ వేదికగా చర్చిద్దాము రండి. బయట బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు, వచ్చి అసెంబ్లీ వేదికగా మాట్లాడదాము, చర్చిద్దాము, ముఖాముఖి మాట్లాడుకుందాము రండి. ఏం జరిగిందో వాస్తవాలు ప్రజలకు చెప్దాము. వాస్తవానికి నదీ జలాల విషయంలో ద్రోహము నష్టము చేసిందే కేసీఆర్. 299 టీఎంసీలు చాలని చెప్పి ఆనాడు సంతకం చేశారు. దాంతో అంతేకాకుండా కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పండబెట్టడం వల్ల ఆ జలాలను దోచుకునేటువంటి అవకాశం ఏపీకి కల్పించిందే కేసీఆర్ అనేటువంటి విమర్శల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఇక నీటి జలాలతో పాటుగా తన చావును కోరుకుంటున్నారు, ఏ తిట్లు తిడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా వచ్చినటువంటి వార్తలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తన ఆరోగ్యం పైన ఎప్పుడూ కూడా తాను ఆ విధంగా కోరుకోలేదు, కేవలం తన కుటుంబ సభ్యులే దాన్ని కోరుకుంటున్నారు. అటు కుర్చీ కోసము అటు కేటీఆర్, హరీష్ రావు కోరుకుని దాన్ని కోరుకుంటుండే వారి కుటుంబ సభ్యులు. తాను తన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు, అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు, చర్చించాలి ప్రజా సమస్యలపైన అని కోరుకుంటున్నారు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన అనుభవాలని కూడా ప్రభుత్వానికి అందించాలి, తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకా అనేక విషయాలపైన కూడా, అంటే నీటితో పాటుగా వరి ధాన్యం ఉత్పత్తి, అదేవిధంగా అనేక అంశాలపైన కూడా కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ పైన స్పందించారు.